ఈరోజు విజయవాడ వెళ్ళామన్నమాట. కొంచెం పని మీద. అంటే మా వదినకి బాగలేదు. తనని హాస్పిటల్లో జాయిన్ చేసామన్నమాట. సో ఇంకా అక్కడ వెళ్ళి కొంచెంసేపు ఉండేసి సాయంత్రం కల్లా అక్కడ ఉన్నాము. సాయంత్రం వరకు ఇంకా బయటకు వచ్చి కొంచెం షాపింగ్ చేయాలి కదా, ఎట్లాగా అంత దూరం వెళ్ళాం కదా విజయవాడ. సో కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం అన్నమాట, ఏమేమి కావాలో. ఇవన్నీ రాతిండితో తయారు చేసేవారు, చాలా కాస్ట్ అన్నమాట. కానీ నాకు నచ్చినాయి బాగా. చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. కాకపోతే వాళ్ళే సొంతంగా తయారు చేసి బయట అమ్ముతారు చూసిన వాళ్ళు అన్నమాట. చాలా బాగుంది మెటీరియల్. పట్టుకుంటే చాలా హెవీ, చాలా బరువు ఉందన్నమాట. తీసుకున్నాను. ఇదే ఎయిమ్స్ హాస్పిటల్ విజయవాడలో. చాలా పెద్ద బిల్డింగ్. నేను ఎలా ఉండిద్దో అనుకున్నాను. ప్లస్ ఇది గవర్నమెంట్ది కదా. పైనుంచి కిందగా చూస్తుంటే వామ్మో ఎంత బాగుందో వ్యూ. అయితే పక్కన ఒక కొండ ఉంది, అది భలే ఉంది. అది ఉండటం వల్ల కొంచెం చల్లదనం ఉంది, బాగా చల్లగా ఉంది. ఎక్కడికక్కడ ఏసీలు ఉన్నాయి కదా, ఈ ఎండాకాలం చాలా బాగుంది అక్కడ. ప్లస్ చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కడ స్మెల్ లేదు. కనీసం బాత్రూంలో కూడా ఏ స్మెల్ లేదు. నాకు బాగా నచ్చింది ఎయిమ్స్ హాస్పిటల్. గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంత బాగుంది ఎయిమ్స్ హాస్పిటల్, లేకపోతే ఎలా ఉండేదో. ఇంకా బయటికి వచ్చాం కాబట్టి కొంచెం బయట తిన్నాము. ఫ్రైడ్ రైస్ బాగుంది. షాపింగ్ అయిపోయిన తర్వాత తినేసి ఇంకా బస్ ఎక్కేసి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయాను కదా. మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత పని అంతా చేసుకోవాలి. ఫీవర్ వచ్చినట్టే ఉంది నాకైతే, తలనొప్పి. దానికి తగ్గట్టు జలుబు చేసింది కదా, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. పని చేసుకోవాలి, అన్నం వండాలి, కూర వండాలి, ఏదో ఒకటి పని చెయ్యాలి. తప్పదు కదా, మన లేడీస్కి ఏదో ఒక పని ఉండిద్ది. మామూలుగా అలసిపోలే నేనైతే, మస్తు అలసిపోయాను. ఎట్లాగో బయట తినేసాను కాబట్టి నేను తిననవసరం లేదు, ఇంట్లో వాళ్ళకి ఉండాలి.